ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి రోజున తిరుమలలో సప్తవాహన సేవలో భాగంగా 7వ వాహనమైన చంద్రప్రభ వాహనం మీద స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అప్పటికే 8 గంటలు దాటింది. మేము అందరినీ దాటుకుని సుబదం వద్దకు వచ్చి ఆ మెట్ల మీద స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఒకవైపు వర్షం జోరు పెరిగింది. అప్పుడు స్వామివారి దర్శనం మరింత ఆలస్యమైంది. భక్తులంతా స్వామి ఒక్కసారి కనపడవయ్యా, అన్ని వాహనాలు చూసేశాం, ఈ రోజు ఆ చంద్రప్రభ వాహనం మీద ఒక్కసారి మాకు దర్శనం ఇవ్వు, ఒక్కసారి కనిపించి ఆ తర్వాత నువ్వు కావాలంటే లేటుగా వెళ్ళు మిగతా వాళ్ళ దగ్గరికి అని అనుకుంటూ ఉన్నారన్నమాట. అక్కడ నిలబడిన భక్తులతో అందరూ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పగలు సూర్యప్రభ మీద ఊరేగిన వెంకటాద్రి విష్ణుదేవుడు రాత్రి అమృత కిరణాలు కలిగిన చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటికి వచ్చాడు. శ్రీకృష్ణ భగవానుడు నక్షత్రాణమహం శశి, చుక్కల్లో నేను చంద్రుడిని అని తెలియజేశాడు. చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తము భగవంతుని మనస్సు నుండి చంద్రుడు జన్మించినాడని వివరిస్తోంది. అలాంటి చంద్రప్రభ వాహనం మీద స్వామివారు వస్తూ ఉండగా ఆ వర్షంలో కూడా భక్తులు గ్యాలరీలు నిండిపోయినా బయటికి వచ్చి అక్కడ స్వామివారికి హారతులిస్తున్నారు. చంద్రుడు అమృత కిరణాలు గలవాడు. వెంకటేశ్వరుడు దేవతలకు అమృతం పంచిపెట్టిన మోహిని అలంకారముతో అమృత కలశంతో బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తాడు. నేడు మలయప్ప స్వామిగా వెంకటేశ్వర స్వామి వారు చంద్రప్రభ వాహనం మీద దర్శనమిస్తారు. యథా ప్రహ్లాదనాథ్ చంద్ర, చంద్రుని వలన సంతోషం కలుగుతుంది. అలాగే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులకు సంతోషాన్ని కలిగిస్తుంది. సూర్యునిలోని తీక్షణత్వము, చంద్రునిలోని శీతలత్వము రెండూ తన స్వరూపమేనని వెంకటేశ్వర స్వామి వారు సూర్యప్రభ చంద్రప్రభ వాహనాల ద్వారా మనకు సందేశమిస్తున్నారు. సూర్యచంద్రులు భగవంతునికి నేత్రాల వంటివి. మానవునికి సూర్యుని వలన దృష్టి, చంద్రుని వలన మనస్సు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా స్వామివారి సప్తవాహన సేవ చూసి ఎంతో ఆనందం పొందిన మనస్సుతో తిరుమల మెట్లు, తిరుమల కొండ దిగి తిరుపతికి బయలుదేరాము. గ్యాలరీలో ఉంటేనే స్వామిని బాగా చూసి ఉండేవారం అనే ఫీలింగ్ కూడా కలిగింది లాస్ట్ వాహనానికి. కానీ తప్పదు, తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో సుబదం నుంచి వెళ్లాల్సి వచ్చింది. దర్శనానికి సుబదం దగ్గర నిలబడాల్సి వచ్చింది మేము స్వామివారి దర్శనానికి. అయితే మీకు వీలుంటే తప్పనిసరిగా ఎప్పుడైనా రథసప్తమికి తిరుమల వెళ్ళండి. తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. టీటీడీ వాళ్ళు అద్భుతంగా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ క్లీన్లీనెస్ కూడా చాలా బాగుంది. గ్యాలరీలో కూడా ఎప్పటికప్పుడు ఎవరైనా చెత్త వేసినా కూడా ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీకి వచ్చి క్లీన్ చేస్తున్నారు. కానీ ప్రతిసారి అంటే ప్రతి హాఫ్ అన్ అవర్ కు 1 అవర్ కు వాష్రూమ్కి వెళ్ళాలి, ప్రతిసారి బయటికి వెళ్ళాలి. అలా మన ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళాలంటే మాత్రం కుదరదు. స్వామివారి వాహనం మాడవీధుల్లో తిరిగేటప్పుడు మనల్ని గ్యాలరీలోంచి బయటికి రానివ్వరు, అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తారు. అది గమనించుకోండి. మీరు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా వెళ్ళండి. మేమైతే హ్యాపీగా అక్కడికి దుప్పటి తీసుకుని మరి వెళ్ళాము. గ్యాలరీలో దుప్పటి పరుచుకొని స్వామివారు వచ్చేటప్పుడు లేచి కూర్చొని చూసాం, మిగతాటప్పుడు రిలాక్స్ అయ్యాము. చాలా వరకు అందరూ రిలాక్స్డ్ గా ఉన్నారు. అక్కడక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా ఉండరు, ఎందుకంటే ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా అక్కడక్కడ ఇబ్బందులు అనేవి జరిగే ఉంటాయి. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ వాళ్ళు ఇంకా మెరుగ్గా చేస్తారని నెక్స్ట్ ఇయర్ భక్తులు కూడా తగిన జాగ్రత్తలు పాటించి దానికి ప్రిపేర్డ్ గా వెళ్తారని, స్వామివారి సప్తవాహన సేవ ఆ వైభోగం చూసి తీరాల్సిందే రథసప్తమి రోజున. ఒక్కసారైనా రథసప్తమి రోజు తిరుమలను దర్శించి ఆ సప్తవాహనాల మీద ఒకే రోజు మినీ బ్రహ్మోత్సవం అంటారు, 7 రోజులు చూడాల్సిన వాహనాల్ని ఒకే రోజు స్వామివారు మనకు చూపిస్తున్నారనమాట. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ.